లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువుస్ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ఘనమైన తండ్రి, ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు. లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్క సోదరిని సోదరుడును వారి కుటుంబాలను వారి పిల్లలందరినీ కూడా మీరు కాచి కాపాడి ఇంతవరకు వారు చేస్తున్న సమస్తమైన మేలు కొరకే వందనాలు. ఈ సమయంలో ప్రభు మేము ప్రార్థన ద్వారా అడిగినవన్నీ కూడా పొందగలమా లేదా, ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థించాలి, ఏ విధంగా అడగాలి అన్నది నేర్చుకోవడానికి మాకు సమయం దయచేసినందుకు వందనాలు. మా యొక్క ప్రార్థనలో మీరు ఉన్నారని ప్రభు మేము వాక్యము ధ్యానించుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతోనూ వినిచిన ప్రియులతోనూ మాట్లాడి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు కొంతమంది అడుగుతారు, దేవుడిని ఎంతగా అడిగినా కూడా మా మొర ఎందుకు వినపడటం లేదు, దేవుడికి మా ప్రార్థన ఎందుకు ఆలకించడం లేదని కొంతమంది అంటారు. కొంతమంది అసలు దేవుడు అనేవాడు మానవునికి ఏం అవసరాలో ఆయన తీరుస్తా అన్నాడు కదా, మనం ఎందుకు అడగాలి అని కొంతమంది అంటారు. కాబట్టి దేవుని ఎలా అడగాలి, దేవునితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా సిద్ధపడాలి, దానికి ఎలాగా మనం సిద్ధపడాలో బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడతా ఉన్నాయి. వాటిని మనం ప్రధానంగా పరిశీలించినప్పుడు వారి యొక్క జీవితంలోని ఘట్టాల ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో యుక్తంగా విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం, మనం ప్రార్థన చేస్తే పనులు అవుతున్నాయా లేదా అన్నదానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం విందాం. యోహాను భక్తుడు తను రాసిన పత్రికలు 3 ఉన్నాయి, యోహాను సువార్త కాకుండా. ఆ సువార్తలో 1వ అధ్యాయం 1వ యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు ఏంటంటే, మరి ఆ 14-15 వచనాలు కనుక మనం చూసినట్టయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మన మనవి ఆలకించినన్నది. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మన మనవి ఆలకిస్తాడు, మనం ఏది అడిగినా ఆలకిస్తాడని. మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగినేడలా మనం ఆయన వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుతాం. దిస్ ఇస్ ఎ గ్రేట్ సీక్రెట్ ఇన్ ప్రేయింగ్ ద లార్డ్. దేవుణ్ణి అడిగేటప్పుడు ఇవన్నీ నేను పొందుకుంటాను అనే ఒక నమ్మకం లేకుండా మనం అడిగితే ఏదో బజార్కి గ్రోసరీ లిస్ట్ రాసినట్టే మనం. కనుక దేవుని దగ్గర ఇన్ని లిస్టులు పెట్టి ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అని అడిగే కంటే, మనం అడిగేటువంటి కొన్ని విషయాలు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు, ఇది ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా అని మనం ఆలోచించి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క మనవులను ఆలకించడానికి, ఆయన చెవి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ఈ ప్రార్థన అంశాలు మనం ఆలోచించినప్పుడు మనందరికీ తెలుసు, మనం దేవుడి పిల్లలమని, దేవుడు మనం వింటాడని ప్రత్యేకంగా ఎవరైతే యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచుకున్నారో వారందరికీ ఆ నమ్మకం ఉంది. అందుకే మన జీవితాల్లో రకరకాలైన సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు బలహీనమై ఎదుటి వాళ్ళకి చెప్తాం. నిజంగా దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటితో ఆయన పాదాల దగ్గర తమ యొక్క సమస్యను విజ్ఞప్తి చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేసినంత కాలం అవసరతల్లో ఉన్న వాళ్ళ కోసం ఆయన పరిగెడుతూనే ఉన్నారు. అనేకులకు సహాయం చేసినట్టు మనకు తెలుసు. కుంటివారిని, గుడ్డివారిని, మరణమైనటువంటి వారిని కూడా ఆయన లేవనెత్తాడు. అడిగిన వారికి, అడగని వారికి కూడా. రోగిని చూడకుండానే నీ యొక్క విశ్వాసం బాగుపడుస్తుంది, నీ దాసుడు బాగుపడతాడు అంటాడు శతాధిపతి. ఆ దాసుని వచ్చి యేసుప్రభు అని అడగలే. శతాధిపతి మనవి చేస్తే
నీ యొక్క మనవి దేవుడు ఆలకించాడు, నీ దాసుడు బాగుపడుతున్నాడంట. కనుక మనుషులను చూడక్కర్లేదు, మనుషుల్ని చేయకుండానే ఆయన మాట ద్వారా, మాట చాలు, ఒక్క మాట చెప్తే చాలు ప్రభు అంటాడు శతాధిపతి. అతడు అన్యుడైనను ఎంత చక్కటి విశ్వాసం ఉందో. కాబట్టి మరి ఇప్పుడు ఆయన భూలోకం నుంచి వెళ్ళిపోయారు కదండి, మరి మనకు ఆయన సహాయం చేస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజానికి భూలోక సంబంధమైన తల్లిదండ్రులు తమ బిడ్డలు అడిగితే కాదనకుండా తమ శక్తియుక్తుల ఆ కోరిక తీర్చడానికి, వాడు అడిగింది ఇవ్వడానికి సిద్ధపడతారు కదా. మరి పరలోకపు తండ్రి నిన్ను నన్ను సృజించి మన తల్లి కడుపులో పెట్టి మనం పెంచి పోషించి మన యొక్క దినాలన్నీ కూడా మన యొక్క ఏం జరుగుతుందో లైఫ్లో అన్నీ కూడా ఆయన ముందుగానే మన యొక్క ఉద్దేశాన్ని, జీవిత ఉద్దేశాన్ని ఆయన ఎరిగి ఉన్నవాడే ఈ లోకానికి పంపించినప్పుడు ఖచ్చితంగా ఆయన మన గురించి పట్టించుకుంటాడు. అందుకే నారు పోసిన వాడు నీరు పోయి మానుతాడా అంటారు. కాబట్టి భూలోక సంబంధమైన తల్లిదండ్రులే తమ బిడ్డల అవసరాల కోసం ప్రాధేయపడితే మరి పరలోకపు తండ్రి ఖచ్చితంగా మన అవసరాల గురించి అడిగితే స్పందిస్తారా అన్న మీ ప్రశ్నకి ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. అయితే చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, నిజమే మేడం మీరు చెప్పినట్టు ఆయన వింటాడు అంటారు, కానీ ఎంతకాలం నా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, నా బిడ్డ జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, నా అనారోగ్య సమస్య ఉంది, నా ఆర్థిక ఇబ్బంది ఉంది, మేము ఎంతగానో మొరపెడుతున్నాం, మాకు సమాధానం రావట్లేదు, ఎంతకాలం ఇంకా ఆయనకి మేము మొరపెట్టాలి అని అడిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన యొక్క పని జరగాలి అంటే ప్రార్థనకు నీవు కొన్ని నియమ నిబంధనలు, కండిషన్స్ అనేవి చాలా అవసరం. అయితే అవి ఎందుకు మన మొర్ర ఆయన దగ్గర చేరటం లేదో, ఈ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా అన్నది చూసినట్టయితే, మొదటి యోహాను రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 21-22 అంటాడు ఆయన. ఏమంటాడంటే మరి 21-22 వచనాలు కనుక మనం చూస్తే, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తున్నాము గనుక మనం ఏం అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. కనుక నీ హృదయము, నీ ఆత్మ నీ మీద దోషారోపణ చేయనప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏం అడిగినా కూడా ఆయన దాన్ని సమ్మతపరుచుకుంటారు. ఓకే, ఖచ్చితంగా నా బిడ్డను వరిగా నీకు చేస్తాను. ఎందుకంటే మనము మరి దేవుని యందు మనం ఆయన ఆజ్ఞను గైకొనచ్చు, ఆయన దృష్టికి మనము ఇష్టమైనవి చేస్తున్నప్పుడు మనం ఏం అడిగినానో ఆయన మనవి మనకి వింటారని, మనకు అవి దొరుకుతాయని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన హృదయము మన మీద దోషారోపణ చేస్తుందా అంటే, నీ పాపాన్ని ఒప్పుకున్నావా, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం పుట్టుకతోనే జన్మతః పాపం కర్మతః పాపం కాబట్టి ఆ పాపాన్ని మనం ఒప్పుకుంటున్నామా లేదన్నది చాలా ఇంపార్టెంట్. రెండవది, మనం దేవుని చిత్తాన్ని గురించి అడగాలి. మనం ఏం చేస్తామంటే, ఇలా చేసే ప్రభువా, అలా చేసే ప్రభువా, వీ విల్ ఆర్డర్ టు గాడ్. దేవునికి ఆర్డర్ ఇచ్చేస్తాం, నాకు ఇలా చేయాలి, నా చిన్న కొడుకుని ఇలా దీవించాలి, నా పెద్ద కొడుకుని అలా దీవించాలి, నా కుమార్తె జీవితం ఎలా ఉండాలని ఆశగా ఉండటం తప్పులేదు. కానీ అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉందా లేదా? ఎందుకంటే దేవుని చిత్తం ఒకలాగాను మన యొక్క కోరికలేమో లోకానుసారంగా ఉంటే అవి రెండు కూడా కోయిన్సైడ్ కావు. అందువల్లే మనం ఎంత మొరపెట్టినా కొన్ని వాటికి సమాధానం రాదు, పనులు జరగవు. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 10లో ప్రభువారు నేర్పిన పరలోక ప్రార్థనలో ఏమంటారంటే, నీ చిత్తము నెరవేరును గాక, దై విల్ బి డన్, దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేరును గాక. Prayer is a mighty instrument, not for getting men's will done in heaven, but for getting God's will done on the earth. దేవుని చిత్తం భూమి మీద నెరవేరటం ముఖ్యం, కానీ మన యొక్క ఇష్టాన్ని బట్టి అది పరలోకంలో జరగాలని మనం కోరుకోవటం అనేది తప్పు. ఎందుకంటే ప్రార్థన ఇస్ ఎ మైటీ ఇన్స్ట్రుమెంట్. కనుక నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక అని యేసు ప్రభువారు అన్నాడు. గెత్సేమనే తోటలో తన ప్రాణం సిలువలో
సమర్పించే ముందు తండ్రికి చేసిన విజ్ఞాపన చూస్తే ముందుగా అడుగుతారు, నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా నుండి తొలగించమని. కానీ చివరికి ఆయన తండ్రి దగ్గర అంటారు, నా చిత్తం కాదు నీ చిత్తమే తండ్రి అని. కనుక అలా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని మాట బైబిల్లో ఏముంది, మనకి ఎలాంటి ప్రామిస్ ఇస్తుంది దేవుని గ్రంథం, లేకపోతే మనల్ని ఎలా నడిపిస్తుంది, గాడ్స్ గైడెన్స్ ఏ విధంగా ఉంది, పరిశుద్ధాత్ముడు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేసి వచ్చేయడం కాదు, కొంతసేపు కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెడితే పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం అవుతుంది. కాబట్టి దేవుని మాటను ధ్యానించటము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసం ఎదురు చూడటము, తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వివేచన జ్ఞానము కలిగి ప్రవర్తించటం. అందుకే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27లో అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఏంటంటే, మనం ఎలాగ దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము అని అంటే కనుక రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26-27లో ఏం చెప్తాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆయనే ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. కనుక మరి మన హృదయాలను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయొచ్చు. నీ ప్రార్థన దేవుని ప్రార్థన ఒకటైనప్పుడు ఇట్ విల్ బి డన్ వెరీ సూన్. ఇంకా ఆలస్యం ఏమి ఉండదు. కాబట్టి దేవుని చిత్తం ఎరిగి మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కనుక ఇక్కడ మనం దేవుని చిత్తాన్ని ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంది. అయితే దేర్ ఆర్ మెనీ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్ దట్ వీ కెన్ క్లెయిమ్ విత్ ఎ హోప్ ఇన్ ద ప్రేయర్. ఒక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ఎన్నో మనం ఆశించవచ్చు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 4:9లో దేవుని యొక్క మహదైశ్వర్యం నుండి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అంటాడు. అలా అని చెప్పి మనం దురాశను అడిగితే దేవుడు తీర్చడు. అలాగే ఆయన టైం ఉంటుంది. నువ్వు ఇచ్చే ప్రభు అంటే అవ్వదు. దేవుని టైం, అపాయింటెడ్ టైం ఉంది. ఆ టైంలోనే ఆయన తీరుస్తాడు. కనుక మరి దేవుడు మన కోరికను తీర్చేవాడైతే మనం ఎందుకు అంత ప్రాధేయపడాలి అంటే గనక, కోరిక తీర్చేది దేవుడే, కానీ దానికి ఎలా కోరిక తీరుస్తానో చెప్పరు, కానీ దానికి మార్గం చెప్తాడు. అలా ఆకాశం నుంచి ఊడిపడిపో. కోరిక తీరడానికి మార్గం, వాట్ ఈస్ ద వే ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది డిజైర్ అన్నది ఆయన చెప్తారు. ప్రేయర్ ఈజ్ రియల్లీ ద థర్మామీటర్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. మన యొక్క ఆత్మీయ అనుభవం కొలతను కొలిసేదే ప్రార్థన. ఎందుకంటే నువ్వు వెచ్చగా ఉన్నావా, చల్లగా ఉన్నావా, నిలువెచ్చనిగా ఉన్నావా, ఆత్మీయంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నావా అన్నది ప్రార్థనే చెప్పేస్తుంది. నీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కదిలించాలి దేవుని సింహాసనాన్ని. కానీ చాలామంది మనం చేసే ప్రార్థన ఈ పెదాలకే పరిమితం అయిపోతా ఉంది. హృదయంలో కూడా పెట్టలేదు, చెవులకి, దేవుని చెవులకి ఇంకేమవుతుంది. కనుక మన స్పిరిచువల్ మెజర్మెంట్ ఏంటంటే ప్రేయర్ ఈజ్ ద థర్మామీటర్ ఇన్ అవర్ లైఫ్. కనుక మనం కొన్ని ఆలోచించాలి. ముందు ప్రార్థన చేసినప్పుడు పెద్ద అవసరం ఉన్న విషయాన్ని దేవుని దగ్గర పెట్టాలి. అన్నీ చాలా అవసరాలు ఉంటాయి. కొన్ని మనంతటా మనం తీర్చుకోగలిగినవి ఉంటాయి, వాటి కోసం మనం ప్రార్థించక్కర్లేదు. కానీ దేవుని చిత్తాన్ని వెతుక్కొని మన యొక్క నీడ్ ఎలాగ తీర్చుకోవాలి అన్నది మనం దేవుని దగ్గర చాలా ప్రార్థన చేయాలంటే మనకి దేవుని దగ్గర మంచి నమ్మకం, దేవుని మీద విశ్వాసం ఉండాలి. అలాగే రెండోది ఏంటంటే పొందకముందే పొంది ఉన్నాము అనే విశ్వాసం ఉండాలి. అందుకే నా జీవితంలోనే నేను ఏదైనా పొందాలనుకుంటే పొందకముందే అది పొందాను అని చెప్పి నేను ప్రభు వారికి కానుకలు చెల్లించుకుంటాను. ఎందుకంటే ఆ నమ్మకంతోనే నాకు దేవుడు చేస్తాడు అనే ఒక నమ్మకం. కనుక పొందకముందే పొంది ఉన్నాం. అందుకే ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా పిలిచేవాడైన దేవుడు అంటారు. మనకు కనబడకపోవచ్చు. విశ్వాసం అనేది ఏంటంటే అది ఒక నిరీక్షించినది, అదృశ్యమైనది దృశ్యమైనట్టుగా చేయగలిగింది. కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే ముందుగానే పొంది ఉన్నామని విశ్వసించాలి. ఉదాహరణకి దేవుడు మరి కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-9 వచనాలు చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఆయన చాలా చక్కగా వాట్ ఈస్ ద కండిషన్ యూ హ్యావ్ టు ఆస్క్.
యూ హ్యావ్ టు నాక్, యూ హ్యావ్ టు సర్చ్ అన్నది మనకి క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రేయర్ కీప్స్ ఎ క్రిస్టియన్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, అండ్ లివింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ కీప్స్ ఎ క్రిస్టియన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ సక్సెస్. కనుక ప్రియులారా, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నార్మల్గా ప్రేయర్ చేయలేదండి. కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, విజ్ఞాపనలతోనూ ఆయన దేవుని సన్నిధిలో ఆ యొక్క శ్రమలకు అనుభవించే ముందు శ్రమ సేవకునిగా ఆయన చాలా ప్రార్థన చేశాడు. ఆయన ఇక్కడ సువార్త 3.5 సంవత్సరాలు చేసినప్పుడు ఉదయకాలమే ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకునేవాడు. మార్క్స్ సువార్త 1:30లో మనం చూస్తాం. అలాగే పనంతా అయిపోయాక మనమైతే అలసిపోయామని పడుకుంటాం. ఆయన సాయంత్రాలు కూడా ఎవరూ లేని కొండ ప్రాంతాలకు వెళ్ళి, అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఏకాంతముగా దేవుని ప్రార్థించేవారని చెప్పి మనం లూకా 6:12లో చూస్తాం. అలాగే హెబ్రీ 5:7లో. కాబట్టి ఆయన అంత బాధలో కూడా సిలువ మీద 3 సార్లు కూడా ప్రార్థించినట్టుగా మనం అనిపిస్తుంది. కాబట్టి ఏ పాపం ఎరిగిన అంత అతి పరిశుడు, అంత పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారు మొరపెడితే మరి మనం ఎంతగా మొరపెట్టాలి ఆలోచించండి. కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద ప్రేయర్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి మనం కొంత సమయము కనిపెట్టాలి. ఆ సమయం ఎలా ఉంటుందంటే, అందుకే అపోస్తలుడు పౌలు థెస్సలోనిక సంఘానికి రాస్తూ 1వ పత్రిక 5:17 అంటాడు, ప్రే వితౌట్ సీజింగ్, ఆపకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన యొక్క పట్టుదల గురించి చెప్తూ విసుగు చెందకుండా ప్రార్థన చేయాలని చెప్పి ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయవాదికి ఒక భేద విధవరాలు ఎలా ప్రార్థన చేసిందో మనకు నేర్పిస్తాడు లూకా సువార్త 18:1లో. కనుక ఈరోజు యాకోబు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి పత్రికలో 4వ అధ్యాయం 2-3 అంటాడు, అసలు మీరు అడిగినప్పుడు మీ కోరికలు ఎందుకు తీరటం లేదంటే మీలో ఎన్నో పోరాటాలు, మీలో ఎన్నో ఆలోచనలు, తేడాలు ఉన్నాయి. మీ యొక్క శరీరేచ్ఛల నుంచి వచ్చిన యుద్ధాలు, మాటలు, భేదాభిప్రాయాల వల్ల మీరు ఏది అడిగినా మీకు దొరకటం లేదు కదా అని అంటాడు యాకోబు. కనుక మనం ప్రార్థించేటప్పుడు కనిపెట్టాలి, ప్రభువు వారు మన జీవితంలో ఏం ఆశపడుతున్నారు, ఏం ఆశిస్తున్నారు. అది మనం మరి ఓపికగా మన ఇష్టం వచ్చినట్టు దురాశపూరితంగా అడగకూడదు, కానీ దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ప్రార్థించాలి. వీ నీడ్ మోర్ పేషెన్స్. యోహాను సువార్త 11:22 అంటాడు, చాలా ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. గాడ్ హ్యాస్ సంథింగ్ గ్రేటర్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఎఫెసీ పత్రిక 3:20లో అంటాడు, ప్రభువారు మనం ఊహించిన దానికంటే అడుగు వాటికంటే అత్యధికమైన మేలుతో నింపేవాడు. కనుక మనం ఇంతే, ఒక చిన్నవాళ్ళుడు వెళ్ళి చాక్లెట్ షాప్కి వెళ్ళాడంట. వెళ్ళి అంకుల్ నాకు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, చాక్లెట్ ఇవ్వరా అంటే, సరే నీ దగ్గర ఉన్న ఒక్క 10 పైసలకి చాక్లెట్లు రావురా, నువ్వు తీసుకో నీకు నచ్చినాయి అంటే, అంకుల్ నేను ఎలా తీసుకుంటాను అంకుల్, మీ చేతితో ఇవ్వండి అన్నాడు. అదేమిరా, నీకు తీసుకోమని నీకు ఫ్రీ ఇచ్చాను కదా, ఫ్రీడమ్ ఇచ్చాను, ఎందుకు తీసుకోవట్లేదంటే ఆ చిన్నపిల్లవాడు అంటాడంట, అంకుల్ నాయి చిన్ని చేతులు కదా, మీ అయితే పెద్ద చేతులు, మీ చేతితో ఇస్తే నాకు ఇంకా ఎక్కువ వస్తాయి, నేను తీసుకుంటే 4 వస్తాయి అంకుల్ అంటే. సో పిల్లరా, మనం బలవంతంగా దేవుని దగ్గర లాక్కుంటే చాలా తక్కువ వస్తుంది. దేవుని చిత్తానికి అప్పచెప్పినప్పుడు ఆయన ఊహించలేని అద్భుతమైన కార్యాలతో మనల్ని నింపుతాడనమాట. కనుక గాడ్ హ్యాస్ సంథింగ్ గ్రేటర్ ఇన్ స్టోర్ ఫర్ us. అండ్ మనం ప్రార్థన ఎలా ఉండాలంటే ఏ క్వశ్చన్లెస్, పాయింట్లెస్ ఫెయిత్ అంటారు. అంటే ఏంటంటే, నాకు ఇలా ఉంది కాబట్టి నేను నీకు ఇలా చేశాను కాబట్టి నువ్వు నాకు ఇలా చేయి అని దేవుడిని అడిగే పని కాదు. ప్రభా, ఏదేమైనా నీ చిత్తం కోసం నేను కనబడుతున్నాను, నీ చిత్తం నా జీవితంలో జరిగించని విశ్వాసంతో దేవుడు అడిగితే ఆయన అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. అంతేకాదు, యూ నీడ్స్ అట్మోస్ట్ ఒబీడియన్స్. నేను చాలా నీతిమంతురాన్ని, చాలా ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చాలా గొప్పగా చెప్తాను, నేను ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడంటే తప్పు. వీ నీడ్ ఆల్వేస్ ఒబీడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అండ్ పవర్ ఇన్ ప్రైజ్ ఆఫ్ వర్షిప్. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే ముందు నీ నోట నుండి స్తుతి ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి స్థుతి ఉన్నప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ప్రార్థన నెరవేరాలంటే ఇన్ని స్టెప్స్ మన జీవితంలో ఉన్నాయి. మనం చేసే ప్రార్థన ఎలా చేస్తాం?
మార్నింగ్ ఒక 5 నిమిషాలు లేవగానే చేస్తాము. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు చేస్తాము. చేసి చేయకముందే పడుకుంటాం. సో మనలో ఆ ఫెయిత్ ఎక్సర్సైజ్, విశ్వాసాన్ని సాధన చేయడం అనేది లేదు. లేని వాటిని ఉన్నవాటిగా ఊహించుకుని దేవుడు నాకు ఇచ్చాడు అని దేవునికి స్తుతి చెల్లించడం లేదు. అందువల్ల మనకేమి కూడా దొరకటం లేదు. అంతేకాదు మనం మన పొరుగువారిని క్షమించం, మన అన్నదమ్ములను క్షమించం, రక్త సంబంధికులను క్షమించం. ఇప్పుడు నిజానికి మనం చూస్తే భార్యకి భర్తకి కూడా చాలా గొడవలు ఉంటాయి. వాళ్ళిద్దరూ వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు మనమే ఆలకించదు. ముందు వాళ్ళిద్దరూ సమాధాన పడాలి. నువ్వు నీ భార్యతో గొడవ పడితే ముందు ఆమెతో సమాధానం. అందుకే అంటాడు కదా, నాకు అర్పణ అర్పించే ముందు నువ్వు ఎవరితో అయినా తేడాగా ఉంటే ముందు అతనితో వెళ్ళి సమాధానపడే తర్వాత వచ్చి నాకు అర్పణ సమర్పించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంతేకాదు అవతల వాడు క్షమించరా అని నేరం చేసినా కూడా 77 మార్లు మట్టుకైనా నువ్వు క్షమించాలి. ఈరోజు మనం మీడియాలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి సిస్టర్ ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆమె మరి దేవుని ఎరిగిన బిడ్డ, అలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. కానీ పదవి కాంక్ష, ధనకాంక్ష, అపవాది అమ్మాయిని వాడుకుంటాను. అది కాకుండా మనం ఏం చేయాలంటే, మరి నిజంగా జగన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మా చెల్లిని వాడుకుంటున్నారు వాళ్ళంటే అన్నాడంతే. కాబట్టి ఈరోజు మనం దేవుని ఎరిగిన బిడ్డలుగా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అవతల వాళ్ళని క్షమించడమే, అది ఫర్గివ్నెస్ ఈజ్ ఏ డివైన్ క్వాలిటీ. ఇతరులను క్షమించమని దేవుడు చెప్పిన మాటను మనం ఫాలో అవ్వాల్సి ఉంది. ఈ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక యుక్తమైన కోరిక కోరారు. పాత నిబంధన గ్రంథానికి వెళ్తే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే బహుశా 1189 అధ్యాయాలు ఉన్నట్టున్నాయి బైబిల్లో. ఇన్ని అధ్యాయాల్లో ఒక 5 అమ్మాయిల గురించి 5-6 చోట్ల మాట్లాడబడింది. శారా గురించి అయితే 2, మరి లేకపోతే రిబ్కా గురించి అయితే ఒక అధ్యాయం, ఇలాగా వాళ్ళ గురించి అరాకొరగానే ఉంది. కానీ వీళ్ళు ఏమాత్రము ప్రాధాన్యత లేనటువంటి వీళ్ళ కోసం బైబిల్లో చాలా ఎక్కువగా చెప్పబడింది. ఏంటి వీళ్ళ ప్రాధాన్యత ఏమిటి అని మనం ఆలోచిస్తే, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 1-7 కనుక చూస్తే, మనం కోరే కోరికలు దేవునికి న్యాయసమ్మతంగా ఉన్నాయా, యుక్తంగా ఉన్నాయా, దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? సో వాళ్ళు యుక్తమైన కోరికను కోరారు అన్నది ద రైట్ డిజైర్. ఏంటి వాళ్ళు అడిగింది అని కనుక మనం ఆలోచిస్తే, వీళ్ళని గురించి మనం బైబిల్లో మరి 5 చోట్ల చెప్పబడింది. సంఖ్యాకాండం 27లో చెప్పబడింది, సంఖ్యాకాండం 26లో చెప్పబడింది, యెహోషువలో చెప్పబడింది, తర్వాత సంఖ్యాకాండం 36లో చెప్పబడింది, అలాగే 1వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ 5 బైబిల్ రిఫరెన్స్లో 5 కుమార్తెల యొక్క పేర్లు చెప్పడం జరిగింది. అసలు బైబిల్లో చాలా మంది పేర్లు లేవు. లోతు భార్యకి పేరు లేదు కదా, యోబు భార్యకి పేరు లేదు కదా. మరి చాలామంది యోగ్యమైన శూన్యమేరాలు అంటాడు, లేకపోతే సారేపతి విధవరాలంటే వాళ్ళ పేర్లు ఏమీ లేవు. కానీ వీళ్ళ గురించి ఈ 5 రిఫరెన్స్లో ఖచ్చితంగా 5 అమ్మాయిల పేర్లు ఉన్నాయి. ఎవరు వాళ్ళు అని కనుకంటే, సెలోపెహేద్ అనేటువంటి ఆయనకి పుట్టిన వాళ్ళు 5 కుమార్తెలు. ఈ సెలోపెహేద్ ఎవరు అన్నది మనం చూస్తే, ఇతను యోసేపు వంశములో మనష్షే యొక్క గోత్రానికి చెందిన మాకీరు ముని మనవడుగా మనం గమనిస్తాం. ఈయనకి మరి ఈ 5 కుమార్తెలు ఉన్నారని 5 కుమార్తెల పేర్లు వరుసన బైబిల్లో చెప్పడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు సాధించింది ఏటో గొప్పది ఉందనే అర్థమవుతా ఉంది. తర్వాత వాళ్ళు ఎలాగా తమ కోరికని యుక్తంగా ప్రజలందరి ముందు అడిగి దేవుని సన్నిధిలో సాధించుకున్నారు. ఇది మనకు ఒక పెద్ద మోడల్, దృష్టాంతంగా దేవుడు వీరిని మన జీవితంలో ఉంచాడు. అందుకే మన విమెన్స్ సిరీస్ ఇన్ ద బైబిల్ కనుక తీసుకుంటే ఈ 5 కుమార్తెల జీవితాలు మనకు చాలా కనబడుతున్నాయి. అంతేకాకుండా వీరు తండ్రి యొక్క వారసత్వం హక్కు కావాలంటే ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో తండ్రి ఆస్తిని వారి కుమారులకు మాత్రమే ఇచ్చేవారు, కుమార్తెలకు ఇచ్చేవాడు కాదు. సో కుమార్తెలు దే ఆర్ నాట్ లీగలైజ్డ్ హెయిర్స్. తండ్రికి కుమారుడు లేకపోతే ఆ తండ్రి ఆస్తి అతని అన్నదమ్ములకో, లేకపోతే అన్నదమ్ముల బిడ్డలకో, లేకపోతే దగ్గర చుట్టానికో ఎవరికో వెళ్ళిపోవాలి, కానీ వీళ్ళకి వచ్చేది కాదు. కనుక వీళ్ళు మోషే ధర్మశాస్త్ర ప్రకారం
వాళ్ళు ఏమంటారంటే, మరి మా తండ్రి ఆస్తి మాకేమి ఇవ్వరా మీరు అని వాళ్ళు అడగటానికి వాళ్ళు జీవితంలో ఎంత విశ్వాసాన్ని, ఎంత ధైర్యాన్ని తెచ్చుకున్నారు అన్నది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, వీరు చట్టపూర్వకమైనటువంటి అభ్యర్థన ఇస్రాయేల్ స్త్రీల జీవిత చరిత్రలో ఒక ఘట్టాన్ని, ఒక విజయాన్ని సాధించిందంటే డెఫినెట్గా వీరితో మరి వారసత్వపు హక్కు, తండ్రి ఆస్తిలో వారసత్వ హక్కు పొందే భాగ్యం వీరి దగ్గర నుంచే ఇస్రాయేల్ స్త్రీలందరికీ కూడా లభించింది. కనుక ఈరోజు వారి మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయా ఆలోచించుకుందాం. మరి స్త్రీలకు తండ్రి ఆస్తిలో సమాన వాటా కల్పించేందుకు భారతదేశ ప్రభుత్వం చట్టాలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు 1986లో మరి తండ్రి ఆస్తిలో, తండ్రి వారసత్వపు ఆస్తిలో సమాన వాటా ఇవ్వడానికి ఆయన చట్టం కుమార్తెలకు చేయడం మనకు తెలుసు. అలాగే మరి తండ్రి ఆస్తిలో మనకి సమాన వారసత్వం వచ్చింది కేవలం వీరి యొక్క యుక్తమైన కోరిక. కాబట్టి నీ జీవితంలో ఆత్మీయ వారసత్వాన్ని యేసుక్రీస్తు వారిలో పొందుకోవడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తున్నావు? వారి ప్రార్థన ఎట్టి లక్షణాలు కలిగి ఉంది, వారి అభ్యర్థన ఎట్టి లక్షణాలు కలిగి ఉంది, దాని ఫలితం ఏంటో మనం గమనిస్తూ ఉంటాం. అసలు కోరిక అంటే ఆసక్తి కలిగి ఉండటం, ఒక విషయం మీద మనం జయం పొందాలి, ఈ విషయాన్ని మనం సాధించుకోవాలి, లేదా ఏదైనా పొందాలి అనే ఆశ కలిగి ఉండటమే కోరిక అని మనం అంటాం. అభిలాష అంటాం, కాంక్ష అంటాం, ఆకాంక్ష అంటాం, యాస్పిరేషన్, ఎక్స్పెక్టేషన్, తృష్ణ అంటాం. ఇవన్నీ కూడా డిజైర్ అనేది దానికి పర్యాయ పదాలు. మనం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక చూస్తే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 25-26 అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీములో దిగి అక్కడ ఉన్న మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి వారి దేవతలకు పూజలు చేయడంతో దేవుని కోపం రగులుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక భయంకరమైన తెగుల్ని అక్కడికి పంపించినప్పుడు సుమారుగా 20 ఏండ్లు మొదలుకొని ఉన్న వయసు ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ తెగులు వల్ల మరి 24,000 మంది చనిపోయారంట. దేవునికి అవిధేయత చూపించడం వల్ల, విగ్రహారాధన చేయటం వల్ల. కనుక ఇశ్రాయేల్ సర్వ సమాజంలో ఇప్పుడు దేవుడు చెప్తాడు మోషేకి, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ సర్వ సమాజంలో 20 ఏండ్ల పై మొదలుకొని ఉన్న మగవాళ్ళను మీరు లెక్క పెట్టండి. మన గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రాల ప్రకారము ఆ సంతతికి వాగ్దాన దేశంలో నువ్వు భూమిని పంచాల్సి ఉంటుంది అని మరి ప్రభువు వారు అతనితో చెప్పినప్పుడు అతను ఆ పని చేస్తూ ఉంటే మోషే మాటకు వ్యతిరేకంగా కోరాహు ఇంకా కొంతమంది కలిసి వీళ్ళు ఏం చేస్తారంటే, నీకు దేవుడు చెప్పాడా అని చెప్పి అవిధేయత చూపిస్తాడు. చాలాసార్లు మనకు పెద్దలు ఒక మర్యాదగా ఇలా చేద్దామంటే మనం చాలామంది నీకే చెప్పాడా అమ్మా అని వాళ్ళని అడుగుతాం. అలాగే ఇక్కడ ఈ కోరాహు మోషేని చాలా మరి హేళనగా మాట్లాడినప్పుడు ప్రభువారు అన్నారు, ఇక వీళ్ళని మనం సరిగ్గా నడపలేము, నువ్వు కామ్గా ఉండని చెప్పి అప్పటికప్పుడు అగ్ని ఆకాశం నుండి 250 మందిని అతను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆ 250 మందిని అగ్ని దిగి భక్షించినందున భూమి తన నోరు తెచ్చి అని మింగేసిందంటండి. అసలు భూమి 2 ముక్కల కింద భూకంపం లాగా రావడం వేరు. అసలు భూమి అలా తెరవటం, ఆ 250 మంది ఆ భూమిలోకి దిగిపోవటం, భూమి మళ్ళీ క్లోజ్ అయిపోయింది. దేవుని ఉగ్రతకి మనం చోటు ఇవ్వకూడదు, దేవుని మాటని వినేనట్టుగా బిహేవ్ చేయకూడదు. ఆ విధంగా ఈ యొక్క కోరాకు సంబంధించినటువంటి ఒక గ్రూపు మోషే ఐగుప్తు దేశం నుండి విడుదల వచ్చినటువంటి ఆ యొక్క అరణ్య మార్గంలో వీళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల మరి వాళ్ళు చాలామంది చనిపోయారు. అలాగ అదే కాకుండా మామూలుగా అక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ జనరేషన్లో కూడా చాలామంది కూడా మనకు తెలుసు, మాకు మంచి భోజనాలు లేవు, చవిసారం లేని ఈ కాయలు, మంచి నీళ్ళు లేవు, ఇలా ప్రతిదానికి ఇశ్రాయేలు మరి మోషే మీద సాగడం మనకు తెలుసు. అయినప్పటికీ మోషే ఎప్పుడు ఇశ్రాయేల్ పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి సాత్వికంతో వేడుకునేవాడు. అయినప్పటికీ కూడా దేవుని కోపం వచ్చినప్పుడు ఆయన చివరిలో అంటాడు, ఇదిగో ఈ ఫస్ట్ జనరేషన్లో
ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి విడుదలై వచ్చిన వీరందరిలో కేవలము నూను కుమారుడైన యెహోషువ, కాలేబు తప్ప మరి ఇంకెవరు ఆ వాగ్దాన ప్రాంతానికి వెళ్ళరు అన్నప్పుడు చాలామంది ఈ మార్గ మధ్యంలో చనిపోయారు. అలా చనిపోయిన వారిలో ఇతను ఒకడనమాట. యోసేపు కుమారుడైన మనిషి వంశస్థులో సెలోపెహెదు ఉండేవాడు. ఆయన కూడా ఆ మొదటి తరం వారుగా సినాయి అరణ్యంలో చనిపోయాడు. అందువల్ల అతను పాపం చేసి చనిపోలేదు, నార్మల్గానే అతను చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన హెసెర్ కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునిమానవుడై ఉండేను కనుక అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి 5 అమ్మాయిలు పుట్టారు. 5 ఎవరు అంటే కనుక మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సాన్. 5 వీరు ఇటు తండ్రి చనిపోయాడు, అటు ఆమెకు తల్లి ఉన్నట్టు బైబిల్ ఎక్కడ కూడా, అంటే అప్పటికి ఆవిడ చనిపోయినట్టుంది. వీళ్ళు కేవలం డెస్ట్యూట్స్, అనాథులుగా ఉన్నారనమాట. సో వారు కూడా సుమారు 20 సంవత్సరాల ప్రాయం కలిగి ఉంటారు. కానీ వాళ్ళు స్త్రీనైనందున వీళ్ళకి ఆస్తిలో పంచుకునేటువంటి హక్కు మాత్రం లేదు. అంటే వీళ్ళు ఉన్న పరిస్థితి చాలా దీనమైన స్థితిలో ఉంది. తినడానికి ఆహారం సరిగ్గా లేదు, ఆస్తి ఏమీ లేదు. 5 అమ్మాయిలు ఎలా బ్రతకాలి? తండ్రి లేడు, వీళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. చాలా వల్నరబుల్ సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాగ్దాన దేశానికి వెళ్తాం కదా, మరి మనకి మన తండ్రి గోత్రము, యోసేపు గోత్రంలో మన తండ్రితో పాటు అతను అన్నదమ్ములు బిడ్డలందరికీ ఇస్తున్నప్పుడు, మరి మన తండ్రికి అబ్బాయి లేకపోయినంత మాత్రం మన తండ్రి పేరు ఎందుకు మార్చిపోవాలి గోత్రంలో? మనకెందుకు స్వాస్థ్యం ఇవ్వరు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, తండ్రి యొక్క పేరు మార్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అలాగని తండ్రి వారసత్వ ఆస్తిలో హక్కు లేకుండా ఉండటం కూడా వాళ్ళు తట్టుకోలేక దేవునికి మొరపెట్టారు, యెహోవా దేవునికి మొరపెట్టారు, ధైర్యం తెచ్చుకున్నారు. ఎంతంటే దీనస్థితిలోనే ఉన్నారు, కానీ ఎవరికీ కనబడకుండా 5 సమిష్టిగా ప్రార్థన చేస్తూ మంచి కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికారు. ఈ విధంగా కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితి వస్తే మా జీవితం ఇంతేలే, మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారు అని మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం. కానీ వీళ్ళేంటంటే యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ చూశారు, చూడటం కాదు విన్నారు. ఆ యెహోవా దేవుడు వారికి ఇశ్రాయేలుకి ఎలా తోడుగా ఉండి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో తెలిసింది. ఇక్కడి నుంచి మళ్ళా వాగ్దాన ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి ఆ ప్రామిస్డ్ ల్యాండ్లో మా షేరు మాకు కావాలి అని ఒక పట్టింపు వారికి వచ్చింది. కానీ ఆనాటి సమాజంలో వాళ్ళకి చాలా భయంకరమైన సాంప్రదాయాలు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు, మాట్లాడకూడదు, ఆడవాళ్ళకి తండ్రి ఆస్తులు ఏ విధమైన భాగం లేదు, ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేదు. ఆ యొక్క సామాజిక సాంప్రదాయ కట్టుబాట్ల సంఖ్యలలో మగ్గుతున్న వీరు ఏం చేశారంటే, తమకున్న సమస్యల్లో వారు మగ్గిపోకుండా బయటకు వచ్చి ఎలాగా ఈ తమ సమస్యను పరిష్కరించుకోవాలో ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు. మొరపెట్టినప్పుడు వాళ్ళకి ఒక దృఢమైనటువంటి ధైర్యం వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే, వాట్ డిడ్ డాటర్స్ గెట్ అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగా ఆడపిల్లలకి ఏంటంటే పెళ్ళైనప్పుడు కొంత ఇచ్చేస్తారు ఆస్తి, లేదా భర్త ద్వారా వచ్చిన ఆస్తిని ఆడవాళ్ళు పొందుకుంటారు. కానీ ఇక్కడ 5 పిల్లలకి పెళ్ళి ఎవరు చేస్తారు? వీళ్ళకి ఇవ్వడానికి ఏముంది? ఏమీ లేదు. తండ్రి స్వాస్థ్యంలో ఆ ప్రాపర్టీలో ఏ విధమైనటువంటి భాగము వీరికి లేదు కనుక వాళ్ళు చాలా దుఃఖపడతా ఉన్నారు. కాబట్టి ఏమైనా సరే ఈ సాంప్రదాయాన్ని కట్టుబాట్లకి ఎదురు తిరగాలి అని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ధైర్యం తెచ్చుకొని దినాల్లో ఆడవాళ్ళకి భూమి మీద హక్కు లేదు. ఈరోజు మొత్తం భారతదేశం అంతా చూస్తే స్త్రీలకి ఆస్తి మీద హక్కు 10% ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 2%, అది దళిత స్త్రీకి అయితే 1% ఉంది. కనుక మనం ఆలోచిస్తే మన సమాజంలో కూడా స్త్రీలకి ఆస్తి హక్కులు లేవు. ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, పట్టాలు ఇచ్చినప్పుడు భర్త పేరు భార్య పేరు ఇద్దరు పేరు ఇస్తున్నారు, లేకపోతే భార్యకే ఇస్తున్నారు. ఎందుకంటే స్త్రీకి ఆస్తి హక్కులు లేవు. ల్యాండ్ ఈజ్ ఎ ల్యాండ్. ల్యాండ్ అనేది లెజిటిమైజ్డ్ ల్యాండ్. భూమి మీద ఆ అధికారం ఉన్నప్పుడు ఆ మనిషి ఎంత ధైర్యంగా బతుకుతాడు. కనుక భూమిని ఇవ్వటంలో ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ మరి ఆలోచిస్తూ ఉన్నారు కదా. కాబట్టి స్త్రీలకి భూమి మీద ఈ యొక్క యాజమాన్య హక్కు కోసం వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే చాలా ధైర్యవంతులుగా మారిపోయారంటే. మొండితనము, మొండివాడి ముందు రాజు కూడా బలవంతుడు కాదు. ఈ మొండితనం వచ్చింది వాళ్ళు. మా తండ్రి ఆస్తి మాకు ఎందుకు రాదు.
కనుక వాళ్ళు చాలా దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నారు. ఎలాగంటే నేనేమైనా సరే సాధించాలి. మరి ఈరోజు మనకు కలిగిన విశ్వాసం, డూ అవర్ ఫెయిత్ ఈజ్ యాక్టివ్ ఆర్ ఎ ప్యాసివ్? ఆర్ యూ సెట్టింగ్ అప్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ యువర్ ప్రామిస్డ్ ల్యాండ్? నీకు దేవుడిచ్చిన వాగ్దాన భూమిని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావా అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మీరు 27వ సంఖ్యాకాండం చూసినట్టయితే వాళ్ళు ధైర్యంగా స్ట్రైట్ అవే దే వెంట్ టు ది మోషే యొక్క దగ్గరికి వాళ్ళు సిద్ధపడి అక్కడ మొత్తం సమాజం అంతా కూడా బలిపీఠం ముందు చేరి ఉన్నారు. అక్కడ ఎలియాజరు కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు స్ట్రైట్ అవే వెళ్ళిపోతారు. చూడండి, సంఖ్యాకాండము చదవండి 27వ అధ్యాయంలో కనుక తీసుకున్నట్టయితే అక్కడ ఏముంటుందంటే, వాళ్ళు అతని కుమార్తెలు మోషే ఎదుటను యాజకుడ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను యాజకుడని ఎలియాజరు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వ సమాజం ఎదుట నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమైంది. మా తండ్రికి కోరాహు పాపానికి సంబంధము లేదు. కాబట్టి అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమాజంలో మా తండ్రి చనిపోలేదు. ఆయన తన పాపాన్ని బట్టి మృతి పొందాడు. తన అనారోగ్యం అనండి, పాపం అనండి, ఆయన చనిపోయాడు. కొన్ని కోరాహలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇవ్వము అనడానికి కూడా అవకాశము లేదు. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోలేదు. మా తండ్రి వంశము యోసేపు గోత్రంలో నుంచి ఎందుకు మాసిపోవాలి? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇమ్మని చాలా ధైర్యంగా సర్వ సమాజం ఎదుట దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం దగ్గర ఆ ద్వారం దగ్గర కూర్చొని వాళ్ళు అడిగినప్పుడు యెహోవా అప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు అడిగిన విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అందరికీ. ఇంత ధైర్యంగా ఆడవాళ్ళు ఎలాగా ప్రత్యక్షపు ద్వారం దగ్గరికి వచ్చి ఆ గుడారం దగ్గర ద్వారం దగ్గర అలా మాట్లాడడం అనేది అసలు అక్కడ ఉన్న పెద్దలకి వంటపట్టలేదు. ఏంటి ఆడవాళ్ళు ఇలా తెగించేసి అడుగుతున్నారు అని కొంతమంది. వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా లేదు. ఏ చట్టం లేదు. తండ్రి చచ్చిపోతే కొడుకులు లేకపోతే ఆస్తి మరి ఇంకెవరికైనా ఇచ్చేయమని ఉంది, అంతేగాని కూతుళ్ళకి ఇమ్మని ఎక్కడా లేదు. అసలు ఆడవాళ్ళని మనుషులుగా చూసేవారు కాదు కదా, బానిసల్లా చూసేవాళ్ళు. కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్పినా తీసుకునేవాళ్ళు కదా దినాల్లో. కనుక వీళ్ళకి ఏ విధమైన స్టేటస్ లేదు సమాజంలో. అందుకే వాళ్ళు ధైర్యంగా వెళ్ళి, మా తండ్రి పేరు మా వంశం నుంచి ఎందుకు మాసిపోవాలి? మా తండ్రికి కుమారు లేకపోతేనేమి, మేము 5 కుమార్తెలు ఉన్నాం, ఒక్కడం కాదు 5 ఉన్నాం అని చెప్పి అక్కడ మోషేని అడిగినప్పుడు, మోషే వాళ్ళు అడిగిన దాన్ని మనం చూస్తే కనుక దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ ద ల్యాండ్. తండ్రి భూస్వాస్థ్యంలో వారసత్వం కావాలని వాళ్ళు అడగటం ఫస్ట్ టైం ఇన్ ద రికార్డ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ హిస్టరీ. ఆడవాళ్ళు ఆస్తి హక్కు గురించి మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆడవాళ్ళకి ఆస్తి హక్కులు అనేవి తర్వాత అన్ని దేశాలు వచ్చినట్టుగా మనం గమనిస్తాం అన్నమాట. కాబట్టి వాళ్ళు దేవుని మీద భారం వేసి అడగడానికి వచ్చారు. ఎలా వచ్చారు అంటే కనుక ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ అన్నిటినీ కూడా ఛాలెంజ్ చేసి, మేము 5 అమ్మాయిలు, మా తండ్రికి అబ్బాయిలు లేకపోతేనే మాకు ఇవ్వండి అని అడగటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ సన్ కుడ్ ఇన్హెరిట్, ఓన్లీ కుమారుడే పొందాలా, మేమెందుకు పొందకూడదు, మేము మా తండ్రికి పుట్టిన బిడ్డలం కాదా అని వాళ్ళు అడగటం చూసినప్పుడు వాళ్ళు ఎంతగా దేవుని యందు నమ్మిక ఉంచారో అంత ధైర్యంగా సర్వ సమాజం యొక్క ప్రశ్నించాలంటే ఎంతో ధైర్యం కావాలి కదా. అసలు ఎప్పుడూ బయటకు రాని వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మనం చూసినట్టయితే వాట్ డెసిసివ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఆర్ యూ టేకింగ్ టుడే దట్ టెల్స్ గాడ్ యు ఆర్ గెట్టింగ్ రెడీ టు రిసీవ్ యువర్ ఇన్హెరిటెన్స్. ఈరోజు నీకు వాగ్దానం చేయబడిన దాన్ని పొందుకోవడం కోసం నువ్వు ఎలాగ సిద్ధపడి వస్తున్నావు అని చెప్తే, వాళ్ళు దేని కోసం అడిగారో దాన్ని ముందుగానే వాళ్ళు పొందుకున్నాము అనే నమ్మకాన్ని వారు చేసుకొని వాళ్ళు చాలా అసర్టివ్గా ఆ ప్రామిస్ని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. కనుక విశ్వాసంతో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ లాగ్ యువర్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు మోషే సమాధానం లేదు కనుక, ఇది ఎప్పుడు ఈ కేసు ఇలాంటిది రాలేదు కనుక మోషే ఏం చేశారంటే, మరి ఆయన వెళ్ళి సెలోపెద్దు అడిగిన కుమార్తెలు అడిగిన దాని గురించి మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేశారు.
ఈ కేసుని ప్రభువు వారి కోర్టులోకి తీసుకెళ్ళి అడిగినప్పుడు ప్రభువు వారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మరి యెహోవా దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, సెలోపెహెదు కుమార్తెలు చెప్పినది యుక్తము. వాళ్ళు చెప్పింది దట్ ఈస్ ద రైట్ డిజైర్. వాళ్ళు చెప్పింది కరెక్టే. తండ్రి పేరు ఎందుకు మార్చిపోవాలి? 5 కుమార్తెలు ఉన్నారు కదా. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. అది కాబట్టి నౌ ఇజ్రాయెల్ హిస్టరీలో అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఈజిప్ట్ చరిత్రలో మారడానికి స్త్రీలకు ఆస్తి రావడం అనేది ఎలా వచ్చిందంటే, కొడుకులు లేకపోతే వదిలేక్కరలేదు. యెహోవా దేవుడు న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. అందుకే ఆ కుమార్తెలు ఎంతో విశ్వాసంతో ఆ వాగ్దాన ప్రదేశాలకు వెళ్ళకముందే మొరపెట్టినప్పుడు ఆయన వారు చెప్పింది యుక్తము, దట్ ఈస్ రైట్ డిజైర్ అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. వారు చెప్పింది యుక్తమే కాబట్టి నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను అని చెప్తూ అక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏంటంటే, ఒకవేళ ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వారి భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలను. ఈరోజు తండ్రి ఆస్తిలో సమానంగా పంచుకోవడానికి చాలామంది అన్నదమ్ములు అక్క చెల్లెలు చాలా తగాదాలు పడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. నిజానికి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, తండ్రి ఆస్తిలో కుమారులకు ఎంత రైట్ ఉందో కుమార్తెలకు కూడా అంతే రైట్ ఉంది. కనుక ఈరోజు ఆయన చెప్పిన మాటను బట్టి మరి ఒకవేళ కుమారుడు లేకపోయినా ఆ తండ్రి స్వాస్థ్యము ఆ భూస్వాస్థ్యము వారి కుమార్తెలకు చెందవలను. ఒకవేళ కుమారుడు లేరు కుమార్తెలు లేరు గనక అంటే వారి అన్నదమ్ములకు ఇవ్వాలి. ఇది రెండో స్టెప్. ముందు కుమారుడు, రెండవది కుమార్తె. వాళ్ళ లేకపోతే వారి అన్నదమ్ములకు ఇవ్వాలి. వారి అన్నదమ్ములు లేని వాని భూస్వాస్థ్యమును వారి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి, కజిన్స్ దాయాదులకు ఇవ్వాలి. వాళ్ళు కూడా లేకపోతే గనక వారి కుటుంబంలో వారికి సమీపమైన జ్ఞాతికి వారి స్వాస్థ్యము ఇవ్వలేదు. సో కండిషన్స్ వర్ లేడ్, లా వాజ్ గివెన్ బై జెహోవా. కాబట్టి వీళ్ళ యొక్క కోరిక యుక్తమైనది అని దేవుడు చక్కగా ఒక సర్టిఫై చేసి వారికి ఆ ల్యాండ్ని ఇవ్వటం వల్ల ద ల్యాండ్ వాజ్ దేర్స్, వాళ్ళకి భూమి స్వాస్థ్యము ఇవ్వబడింది. సో దే హ్యాడ్ బిలీవ్డ్ గాడ్ ఫర్ ఇట్. దానికోసం దేవుడు వారు చాలా గాఢంగా నమ్మారు. కాబట్టి మనం పొంది ఉన్నామనే నమ్మకం. అందుకే ఇందాక యోహాను భక్తుడు చెప్పినట్టుగా మీరు పొంది ఉన్నామని దేవుని చిత్తానుసారంగా అడిగి వాటిని పొంది ఉన్నామని మనవి చేసిన ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు అంటాడు. కనుక మన జీవితంలో ఎన్నో భయంకరమైన సమస్యలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మోషే దేవుని దగ్గర పెట్టి సమాధానం ఎలా పొందుకున్నాడో అలా మనం దేవుని దగ్గర గైడెన్స్ తీసుకోవాలి. అంతేకాదు ఆ 5 అమ్మాయిలు చూపించినటువంటి బోల్డ్నెస్ కూడా మన జీవితంలో చూపించి వాళ్ళు ఒక గొప్ప చరిత్రలో శ్రీకారం చుట్టారు. ఏంటంటే, స్త్రీలకి ఆస్తికు తండ్రి ఆస్తిలో భూస్వాస్థ్యము ఆస్తి హక్కు సంక్రమణ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చట్టాలు చెప్తుంది ఏంటంటే, తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తి వారసుడు కదా కూతురికి మనం ఇందాక చూసాం. కనుక ఈరోజు ఆ రోజులు ఆ రెండు బట్టే అందరూ కొడుకు కోసం అసలు కొడుకు ఎందుకు కనాలని ఆశపడేవాడంటే ఈ ఆస్తి మరి ఎవరికి వెళ్ళిపోద్దని కొడుకు కోసం ఎదురు చూసేవాడు. ఆ విధంగా సన్ ప్రిఫరెన్స్ అనేది మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రారంభమైంది. అందువల్ల ఆడపిల్లని తక్కువగా చూడడం, మగపిల్లని చాలా ఎక్కువగా చూడడం, ఈ విధంగా లింగ వివక్షత అనేది సమాజంలో రావడానికి కూడా అయింది. ఇంకా మన భారతదేశం ఇంకో స్టెప్ ముందుకెళ్ళి పుత్రుడు పున్నామ నరకాన్ని నుంచి రక్షిస్తాడు అని చెప్పి తండ్రికి కొడుకు కొరువు పెడితే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు. ఎన్ని పాపాలు చేసినా ఎంత అన్యాయమైనటువంటి మనుషులు చూడండి. కనుక ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం తల్లిదండ్రులను నిరాదరించే కొడుకులు, చంపే కొడుకులు, బయటికి గెంటేసేవాళ్ళు, ఆడపిల్లలు కూడా అట్లాగే తయారవుతూ ఉంటారు. అందువల్ల వృద్ధాశ్రమాల యొక్క ఆశ్రయాలు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా విచారకరమైన విషయం. కాబట్టి వాళ్ళు మోషే చనిపోయినాక యెహోషువ లీడర్షిప్ తీసుకున్నా కూడా ఆ వాగ్దాన దేశంలో మాకు షేర్ ఇమ్మని వాళ్ళ యెహోషువని అడుగుతారు, గుర్తు చేస్తారు. మోషేకి యెహోవా దేవుడు చెప్పాడు కదా మీరు మాకు ఇవ్వాలి అని వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా మరి
యెహోషువ వారికి భూమిని పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు వాళ్ళు గాడ్ లవ్స్ అండ్ కేర్స్ ఫర్ హిస్ డాటర్ ఇమ్మెషరబుల్. ఆయన తన ఆడపిల్లల్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. అందుకే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కనుక నీ కోరిక ఏదైనా ఉంటే అది తీర్చకముందే అది తీర్చినందుకు దేవా వందనాలు వందనాలు. నిజమే, చాలాసార్లు మన జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. కోర్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుమార్తె వివాహ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుమారుడి వివాహ విషయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉద్యోగం లేకపోవచ్చు, మనం ఎంతగా మొరపెట్టినా సమాధానం రాకపోవచ్చు, మనం కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి దేవుడు ఏమైపోయాడు, నా మొర వింటలేదా, ఈజ్ ఇట్ గాడ్ డెడ్ అని అనుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కానీ దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు ఎప్పుడంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినాం. కనుక వాళ్ళు చాలా చక్కగా వెళ్ళి దేవుణ్ణి కంప్లీట్గా నమ్మి అడిగారు కాబట్టి దేవుడు వారికి వాగ్దాన భూమిలో వారసత్వాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా వెళ్ళి అడుగుతారంటే, మరి యెహోషువ దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడిని ఎలియాజరును నాయకులను సంప్రదించి మోషేకు యెహోవా దేవుడు మా తండ్రి స్వాస్థ్యములో మాకు ఆస్తిని ఇవ్వమని ఆజ్ఞాపించాడు కనుక ఈ వాగ్దాన ప్రాంతంలో మా తండ్రి తరపున మా గోత్రం నుండి రావాల్సిన ఆస్తిని మాకు ఇవ్వమని అడుగుతారు. కనుక ఈ సెలోపహేద్ కుమార్తెల గురించి బైబిల్లో అనేక సంవత్సరాలు ఉన్నాయి, అనేక సందర్భాలు రాయబడ్డాయి. కనుక 3500 సంవత్సరాల కిందట తూర్పు దేశాల్లో ఆస్తి హక్కు లేదట స్త్రీకి. తర్వాత ఏ వేళను బట్టి ఈ విధంగా రావడం వల్ల ఇది ఒక ఆర్థిక భద్రత, వారి స్థాయిని పెంచే విధంగా ఆస్తి హక్కు కల్పించడం అనేది చూస్తే వాళ్ళు రక్తరహితంగా విరోచితంగా పోరాడడం వలన, విశ్వాస పోరాటం చేయడం వలన యోధా ధర్మశాస్త్రంలోనే ఒక నూతనమైన వరవడిని, నూతనమైన చట్టాన్ని తీసుకురాగలిగినటువంటి లేడీస్గా ల్యాండ్, లెజిటిమేట్ రైట్, ప్రాపర్టీ షేర్, ఈ పెంటాక్లో ఇది ఒక ఘట్టం, దాన్ని వారు సాధించారు. కాబట్టి ఇఫ్ వి ఫాలో ద ప్యాసేజ్ ఫ్రమ్ నంబర్ 27:1-4, హౌ డిడ్ ద డాటర్స్ ఆఫ్ జెలోఫద్ స్టార్టెడ్ ఎ స్టేట్మెంట్ ఫర్ జస్టిస్ అన్నది మనం ఇందాక చూసాం. కాబట్టి మనం కూడా సమిష్టిగా కలిసి మనకున్న సమస్యలు ఉన్నప్పుడు తండ్రి మీద ప్రేమ కొద్ది, ఆస్తి మీదే ప్రేమ కాదు, తండ్రి మీద ప్రేమ కొద్దీ మనం మాట్లాడితే కనుక యెహోవా దేవుడు మరి సినాయి అరణ్యములో తప్పనిసరిగా ఇశ్రాయేల్ చనిపోయినప్పుడు ఎలాగో ఒకళ్ళిద్దరికి వాగ్దాన ప్రదేశానికి తీసుకెళ్ళాడో అలాగే ఈ 5 కుమార్తెలు మరి భూమి కోసమే కాదు తండ్రి యొక్క పేరు నిలబడడానికి వాళ్ళు కష్టపడ్డారు కనుక దే వాంట్ ఈజ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ దేర్ ఫాదర్స్ నేమ్. కనుక వాళ్ళు చివరికి ఇంకొకరిని లింక్ వస్తుంది. అంటే మీరు ఇంకెవరినైనా గోత్రంలో పెళ్లి చేసుకుంటే యోసేపు గోత్రంలో ఉన్న మిగతా పిల్లలు అంటారు, మాకిచ్చే స్వాస్థ్యం తగ్గిపోతే అవతల వాడు ఎవరో తీసేసుకుంటాడు, కాబట్టి అది సునాద సంవత్సరం వచ్చినప్పుడేమో వాళ్ళకి వెళ్ళిపోతుంది, అప్పుడు మా తండ్రి యోసేపు గోత్రంలో వచ్చినటువంటి భూశ్వాసం తగ్గిపోద్ది కదా అని మోషే దగ్గరికి ఇంకో పాయింట్ తీసుకెళ్ళినప్పుడు మోషే ఆలోచించి చెప్తాడనమాట. చెప్పి ఏమంటాడంటే, ఆయన జ్ఞానవేత్త కదా, ఆయన ఏమంటాడంటే ఆ 5 కుమార్తెలకి ఒక మాట చెప్తాడు. ఏంటంటే, మీరు వైలేషన్ ఆఫ్ లా చేయక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆస్తి ఇవ్వబడుతుంది కాబట్టి మీ ఆస్తి మీ తండ్రి గోత్రం నుంచి బయటకు వెళ్ళకూడదంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క పిల్లలు మీరు వివాహం ఆడేవాళ్ళు మీ తండ్రి గోత్రంలోని వాళ్ళే, బయట వాళ్ళని మీరు వివాహం ఆడద్దు. ఇశ్రాయేలు ఒక గోత్రం వారు ఇంకో గోత్రం వారిని పెళ్లి చేసుకోకూడదు అని అక్కడే రూల్ పెడతాడు మోషే. ఆ విధంగా మీరు చేసుకున్నప్పుడు మీ తండ్రి గోత్రంలోనే ఆస్తి అంతా ఉంటుంది కాబట్టి మీరు దిగులు పడక్కరలేదు అని చెప్పి సెలోపహేద్ కుమార్తెలకు ఇక్కడ ఆ యొక్క వాగ్దానం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మన జీవితంలో అనేకమైన వాగ్దాన భూములు మన కోసం ఏర్పాటు చేశారు, నిత్య జీవాన్ని ఏర్పాటు చేశారు. మనం పొందుకోవాలంటే మన యొక్క రైట్స్ సాధించడం కోసం మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ఆయన చిత్తానుసారంగా మొరపెట్టడం అనేది చేయాలి. కాబట్టి ఈ యొక్క లాని ఫ్యూడల్ లా ఆఫ్ యూరప్లో కూడా తిరిగి మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేల్లో అంట అసలు ఆస్తి లేని వాళ్ళంటూ ఉండరంట. ఏదో ఒక విధంగా అంటే కుమార్తె లేకపోతే బంధువులు లేకపోతే దాయాలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆస్తి అనేది ఉంటుందంట. కాబట్టి మనం ఆలోచిస్తే ఇశ్రాయేల్ యొక్క ఆస్తి హక్కుని మరి
పొందుకున్నటువంటి ఘనత ఈ 5 కుమార్తెలకు ఉంది కాబట్టి వారి యొక్క నిజంగానే వారు తల్లిదండ్రులు లేకపోయినా, ఆదరణ చేసేవాళ్ళు లేకపోయినా దేవుని యందు భయభక్తులతో వారు వీరోచితంగా పోరాడారు. అదేవిధంగా ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్‌లో మనకున్న స్త్రీలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమిచ్చిందంటే ద హిందూ సక్సెషన్ ఆంధ్రప్రదేశ్ అమెండ్ యాక్ట్ 1986 నుంచి మళ్ళా మనకి 2005లో అమెండ్మెంట్ చేసి మళ్ళా హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇచ్చి ఏంటంటే నువ్వు ఎప్పుడో పుట్టితే అంటే ఆ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాదు, నువ్వు ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచే తండ్రి ఆస్తిలో నీకు వాటా ఉంది అని కోర్టు ఆర్డర్ ఇవ్వడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి గొప్ప శుభప్రదమైనటువంటి చట్టాలు రావడానికి, స్త్రీకి సహాయకరమైన చట్టాలు రావడానికి వారిద్దరూ పడినటువంటి ఫైటింగే చాలా గొప్పదని మరి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది, ఫెయిత్ ఎలా ఉంది, ఎవరి మీద నువ్వు ఆ ఫెయిత్ని పెట్టుకుంటున్నావు అంటే కనుక చివరికి పౌలు ఏమంటాడు తెలుసు కదా మనకి, గలతీ 3:26-27లో అంటాడు ఏంటంటే యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు, ఆ విధంగా వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. కాబట్టి మనం ఏ స్వాస్థ్యం లేని నిరుపేదలైన సెలోపహేద్ 5 కుమార్తెలు ఈరోజు భూస్వాములు అయిపోయారు. వారు సమాజానికి కాదు మొత్తం యావత్తు స్త్రీ సంతతికి ఒక విధమైన మేలును తెచ్చినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా మనం దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం పొందుకోవడానికి దేవుడు తన మహాకృపను చూపిస్తాడని మనం అటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, యుక్తమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి పొందుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆత్మ చెప్తున్న మాటలు చెప్పిన వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువా, ఈ సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నాతో మాతో మాట్లాడి నిజమే తండ్రి పట్టుదల కలిగిన ప్రార్థన సహనముతో ప్రభువాని సన్నిధిలో ఎదురు చూచినప్పుడు అద్భుతమైన కార్యాలు పొంది ఉన్నామనే నమ్మకంతో మీ చిత్తాన్ని గుర్తిరిగి ప్రార్థించినప్పుడు మేము అడిగినవన్నీ మీరు తీరుస్తానంటున్నారు. కనుక మీ యందు మాకు కలిగిన ధైర్యంతో మేము అలాగ ప్రార్థించడానికి మీ సన్నిధిని సమీపించి మాకున్న ఆయా సమస్యల్లో, భయంకరమైన భారాల్లో, వేదనలో, కష్టంలో మీ సన్నిధిలో మొరపెట్టగలిగిన భాగ్యం దయచేయమని, పిలిచిన ప్రతి ఒక్కరిని మెండైన ఆశీర్వాదాలకు పాత్రలు చేయమని, ఎవరైతే అనారోగ్యంలో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్నారో అటువంటి బిడ్డలకు ఆదరణ దయచేయమని, పరీక్షలో ఫలితాలు వచ్చి సంతోషిస్తున్న కుటుంబాలకు దీవెనలు ఇవ్వండి, అడ్మిషన్స్ మంచిగా ఇవ్వండి, అలాగే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఫలితాలను దయచేయమని, ఉద్యోగాలు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.